హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్యాట్ కటర్ కోసం ఒక మంచి రెమెడీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఈ బరువు అనేది మనకి ఎక్కడ పడితే అక్కడ, ఇప్పుడు చేతుల దగ్గర కానీ, పొట్ట దగ్గర కానీ, నడుము దగ్గర కానీ, లేకపోతే కాళ్ళ దగ్గర కానీ ఈ ఫ్యాట్ అనేది పేరుకుపోతూ ఉంటుంది. అంటే మన బాడీకి, వెయిట్కి, హైట్కి సంబంధం లేకుండా కూడా ఇప్పుడు లైట్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా బరువు పెరగడం ఇలాంటివి జరుగుతుంటాయి. ఒకవేళ వాళ్ళు వెయిట్ లేకపోయినా సరే ఫ్యాట్ అనేది వాళ్ళ చేతుల దగ్గర, పొట్టల దగ్గర, నడుము దగ్గర పేరుకుపోతూ ఉంటుంది అనమాట. సో అటువంటి వారి కోసం ఈసారి ఏంటంటే ఒక రెమెడీ అనమాట. ఇది దానికోసం ఇది మనం ఇన్నర్ లోపల తీసుకునేది కాదు, జస్ట్ పైన యూజ్ చేసేది ఒక మెడిసినల్ లాగా అనమాట. సో అదేంటో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొబ్బరి నూనె, విక్స్ అండి, ఇందులో నేను విక్స్ యూజ్ చేస్తున్నాను. అలాగే ఈ కర్పూరం బిళ్ళలు, ఈ మూడింటిని యూజ్ చేస్తూ నేను ఇప్పుడు ఈ రెమెడీని ప్రిపేర్ చేయబోతున్నాను. దీనికోసం ఏం చేయాలంటే ముందుగా మనం ఇలా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి ఇలా ఒక చిన్న స్పూన్ కొబ్బరి నూనె, ఈ విక్స్ని కొద్దిగా, ఇదిగోండి ఈ వీడియోలో చూస్తున్నట్టే ఇంత చాలా తక్కువ మొత్తంలో సరిపోతుంది. ఇదిగో ఇంత విక్స్ తీసుకోవాలి. ఇది తీసుకున్న తర్వాత దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కొబ్బరి నూనెలో ఈ విక్స్ అనేది ఇలా బాగా కలిసిపోయేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే ఇందాక చెప్పాం కదా కర్పూరం అని, వీటిని ఇందులో మ్యాష్ చేసుకోవాలన్నమాట. ఇట్లా చేతితో నడిపితే సరిపోతుంది, పౌడర్ అయిపోతుంది. 2 కర్పూరం బిళ్ళలు అయితే సరిపోతాయి. ఈ మూడింటిని ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్పూరం కూడా మన ఫ్యాట్ని బర్న్ చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. అండ్ విక్స్ అండి, విక్స్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం కేవలం జలుబు చేస్తేనో లేకపోతే తుమ్ములు వస్తున్నాయి అంటే ఈ విక్స్ని యూజ్ చేస్తాం, కానీ ఇది కూడా ఫ్యాట్ కట్టర్గా బాగా పనిచేస్తుంది. ఈ మూడింటిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగో ఇలా చక్కగా కలిసాయి కదా, మీరు చూస్తున్నారు. ఇలా వాటర్ సేమ్ ఇట్లా అవ్వాలన్నమాట. ఇప్పుడు దీనిని ఎలా అప్లై చేసుకోవాలి, దీన్ని ఎలా యూజ్ చేస్తే మన బాడీలో ఉన్న కొవ్వు కరుగుతుందో తెలుసుకుందాం. ఈ మిశ్రమాన్ని తీసుకొని మీకు శరీరంలో పొట్ట దగ్గర అయితే పొట్ట, నడుము దగ్గర అయితే నడుము దగ్గర, లేకపోతే చేతుల దగ్గర ఎక్కడైతే మీకు కొవ్వు అనేది పేరుకుపోయి ఉంటుందో అక్కడ దీనిని అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎక్కడ కొవ్వు ఉంది అని మీకు అనిపిస్తే అక్కడ ఈ మిశ్రమాన్ని ఇలా పైపోతలాగా వేసుకోవాలి. ఇలా రాసిన తర్వాత ఏం చేయాలంటే మసాజ్ అది అవసరం లేదు. నేను ఇప్పుడు జస్ట్ మీకు చూపించబోతున్నాను. ఇలా చేతి మీద చూపిస్తున్నానని ఏమనుకోకండి. ఇప్పుడు ఇది ఉంది కదా, దీనిని ఇలా తీసుకొని జస్ట్ ఇలా పైపూతలాగా వేసుకోవాలన్నమాట. దీనికి మసాజ్ అనేది ఏం అవసరం లేదు. ఒక థిక్ లేయర్గా ఇట్లా అప్లై చేసుకుంటే సరిపోతుంది. మరి పల్చగా కాకుండా లేయర్ పైన లేయర్గా ఒక థిక్ లేయర్గా ఇలా రాసుకుంటే సరిపోతుంది. మనం పైపుట్లాగా వేసుకున్న తర్వాత ఒక థిక్ లేయర్ వేసుకున్న తర్వాత మన ఇంట్లో పాలిథిన్ కవర్స్ అవైలబుల్లోనే ఉంటాయి. కవర్ లేకపోతే పాలిథిన్ కవర్ ఏదైనా ఒకటి ఉంటే దానిని మనం ఎక్కడైతే ఈ పూతలాగా రాసుకుంటామో దాని చుట్టూ చుట్టాలన్నమాట. ఒకవేళ మనకి పాలిథిన్ కవర్ కనుక అందుబాటులో లేకపోతే ఒక కాటన్ క్లాత్ అయినా తీసుకొని ఆ గుడ్డని దీని చుట్టూ చుట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు లోపల ఉన్న ఎయిర్ బయటికి వెళ్ళకూడదు, అలాగే బయట ఉన్నది లోపలికి రాకూడదు. అలా చుట్టడం వలన క్లాత్ ఏమవుతుందంటే మనకి అవి బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం ఏదైతే ఇక్కడ రాసామో అది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అంటే లైట్గా మనకు మంట అనిపించదు. జనరల్గా విక్స్ రాసుకుంటే మంట అని అనిపిస్తుంది కదా, లైట్గా ఒక కొంచెం పించ్ అంతా కొంచెం మంటగా అనిపిస్తుంది. అయినా పర్లేదు, మనకి వెయిట్ తగ్గడం, ఆ ఫ్యాట్ కరగడం అనేది ముఖ్యం కాబట్టి కొంచెం ఓడ్చుకోవడానికి తప్పదనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా పెట్టుకున్న తర్వాత ఒక గంట పాటు దీనిని అలాగే ఉంచుకోవాలి. ఈలోపు మరి పని ఏమైనా ఉన్నా కానీ చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఎలాగో క్లాత్ కానీ కవర్ కానీ కట్టేస్తున్నాం కాబట్టి ఈ గంట సేపు మీ టైం వేస్ట్ అనుకోకుండా జనరల్గా మీ రెగ్యులర్గా ఏ పనులు అయితే చేస్తున్నారో అవి కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా ఒక గంట తర్వాత ఏం చేస్తారంటే చల్లటి నీళ్లు తీసుకుని శుభ్రంగా మన శరీరానికి ఎక్కడైతే ఇది రాసామో ఆ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలా వారానికి 2-3 సార్లు చేస్తే సరిపోతుందండి. ఇలా రెగ్యులర్గా కనుక ప్రతి వారానికి 2 నుండి 3 సార్లు ఇలా రెగ్యులర్గా ఒక 1 మంత్ పాటు చేసి చూడండి, కంపల్సరీగా మీ ఫ్యాట్ అనేది కరుగుతుంది. మీది కనుక ఇది కూడా టిప్ని మీరు ఇంట్లో ట్రై చేస్తూ ఉండండి. కంపల్సరీగా మీరు ఎఫెక్టివ్గా ఈ కొవ్వు అనేది తగ్గించుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. అలాగే ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.